హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ డిస్కషన్ వాళ్ళు తమ్నైల్ చూశారు కదా. అల్లు అర్జున్ మరియు అట్లీ కలయికలు రాబోతున్న మూవీ ఫస్ట్ గ్లింప్స్ పోస్టర్ని రిలీజ్ చేశారు. అది చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. దాన్ని చూసి చాలామంది పులి హ్యాండ్ అన్నారు. వాళ్ళకి ఏమో సరిగా అనిపించలేదేమో. అది పులి హ్యాండ్, దాని హైల్ చూస్తే అర్థమవుతుంది పులి హ్యాండ్ కాదని. తర్వాత ఈరోజు టైటిల్ రివీల్ చేశారు, రాక. చాలా బాగుంది టైటిల్. దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. హలో ఎవ్రీబడి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఒకరోజు ముందుగా కొత్త మూవీ పోస్టర్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. తర్వాత బర్త్డే రోజున టైటిల్ అనౌన్స్ చేశారు. పేరు రాక అని పెట్టారు. చాలా బాగుంది. దీనిపై ఫ్యాన్స్ కానీ టాలీవుడ్ ప్రేక్షకులు కానీ చాలా బాగా స్పందించారు. ఈ పోస్టర్ చూసినప్పుడు నాకు కోటే గుర్తుకొచ్చింది. ఏంటంటే గ్రేట్ డైరెక్టర్ శంకర్ మరియు విక్రమ్ కలయికలకు వచ్చిన ఐ మూవీ పోస్టర్ కూడా ఇంచుమించు ఇలాగే స్టార్టింగ్లో ఒక గొరిల్లా రూపంలో ఉన్నటువంటి విక్రమ్ పోస్టర్ని రిలీజ్ చేశారు. తర్వాత చూస్తే అసలు సినిమాలో ఒక పాటలో తప్పించి సినిమాలో భాగంగా అయితే లేదు. అది కేవలం పాటలో పరిమితం చేశారు. కానీ సినిమా చూస్తే వేరే ఉంది. లవ్ ట్రాక్ నడిచింది. చివరికి సినిమా రాసి పడుతుంది. ఈ సినిమా చూసినప్పుడు నాకు అది డౌట్ వచ్చింది. ఇక పోతే ఇంకా అల్లు అర్జున్ సినిమా పోస్టర్ కూడా ఇలాగ రిలీజ్ చేశారు. కానీ అంటే ఫేస్ రివీల్ చేయలేదు, కానీ కేవలం ఒక చేయిని మాత్రమే రివీల్ చేశారు. కింద నిన్న అల్లు అర్జున్ పెట్టిన పోస్ట్లో లవ్ లెటర్ రోలింగ్ అని పెట్టాడు. అంటే ఇది కూడా ప్రేమ ప్రధానంగా సాగే సినిమా అయి ఉంటుందేమో అని ఒక అనుమానం. ఈ సినిమా కూడా సేమ్ ఇలాగే ప్రేమ కథ చిత్రమే, కానీ ఎన్నో అంచనాల మధ్య వచ్చి నిరాశపరిచింది. అట్లే కూడా కొంపదీసి అలాగే ఏం చేశాడంటే సినిమా దారుణంగా మోసపోయే అవకాశం ఉంది.